మళ్ళీ పర్యావరణం ఈ తతంగం అంతా ఉంటుంది. అందుకని ఆ సదరు పర్సన్ ఎవరైతే గనులు తీసుకున్నాడో లీజు అతను అది వాడుకోవాలా, అట్లా పెట్టు కూర్చున్నాడు. దాని క్యాన్సిలేషన్ కూడా క్యాన్సిల్ కూడా రాసేసుకున్నాడు, అప్లికేషన్ పెట్టేసుకున్నాడు వైసీ జగన్ ఇదే అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో. అయితే ఆ లైసెన్స్ని ఇతను కొన్నాడు, అంటే ఇతని పేరుకు రాయించుకున్నాడు ఓఎంసీకి. ఎందుకు ఇతను ఏమన్నా దాని నుంచి సంపాదించాడంటే నథింగ్. అప్పుడు బయటపడిన అంశం ఏంటంటే ఈ ఓబులాపురానికి ఆనుకున్నదంతా కూడా కర్ణాటక అటవీ ప్రాంతం. ఈ కర్ణాటక అటవీ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఖనిజ వనరులు ఉన్నాయి, గ్రానైట్ దగ్గర నుంచి రకరకాల అడవిలో. వాస్తవంగా అడవిలో ఉండే ఖనిజాల తవ్వకానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వవు పర్యావరణ కారణంగా. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అనుమతి రాదు. అటవీ ప్రాంతానికి ఒక రూల్ ఉంటుంది, మీరు ఎన్ని చెట్లు నరుకుతారో అంతకి 4 చెట్లు ఇంకో చోటని ఎస్టాబ్లిష్ చేసేటట్టయితేనే మీకు పర్మిషన్ ఇవ్వాలి. అది కూడా రేరెస్ట్ ఆఫ్ రేర్ మినరల్స్ అయ్యుండి ఇక్కడ అడవికి బదులుగా ఇంకొక చోట అడవిని సృష్టించడానికి సిద్ధపడటానికి అయితేనే. దానికి నానా తతంగం ఉంటుంది, దశాబ్దాలు, ఏది కనీసం 5-6 ఏళ్ళకి పైన పడుతుంది. ప్లస్ ఇంత ఒప్పుకోవాలి, ఈ లోపు మళ్ళీ కోర్టులో లిటిగేషన్ పడిపోతే అయిపోతుంది. కానీ ఇతను ఏం చేశాడు తెలివిగా, అక్కడ కర్ణాటకలో గనులు తవ్వుకుంటూ ఏది అడవినంతా తవ్వేసుకుంటూ ఈ ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పేరు